హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ రోజా మంచికంటి. ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన రెసిపీ, టిఫిన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేశానండి. మెంతాకు పరాటా చేశాను. ఎలా చేయాలో చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా 2 కట్టల మెంతాకు అయితే తీసుకున్నాను. పుదీనా, కొత్తిమీర తీసుకున్నాను. సన్నగా కట్ చేసి ఇలా వాష్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు చపాతీ పిండి తీసుకొని దీంట్లో మెంతాకు, పుదీనా, కొత్తిమీర అనేది ఇక్కడ మనం యాడ్ చేసేయాలన్నమాట. మెంతాకు పరాటా అనేది హెల్త్కి చాలా మంచిదండి. వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ తీసుకున్నాను. తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనం ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసి వాటర్ వేస్తూ చపాతీ పిండిలా ఈ మిశ్రమాన్ని మనం రెడీ చేసుకోవాలి. రెడీ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా పెట్టేసేయాలన్నమాట, నానబెట్టాలి. అప్పుడే మనకి పరాటా అనేది చక్కగా వస్తుంది. ఎంతో కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది కదండి. అలాగే చాలా హెల్తీ కూడా. చూడండి, ఈ విధంగా రెడీ చేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేశాను అనమాట నేను. ఇప్పుడు చపాతీ పీట తీసుకొని దాని మీద ఈ పిండిని ఒకసారి ఈ విధంగా చేస్తే మనకి పరాటా అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు దీంట్లో చిన్న చిన్న పీసెస్ మనం తీసుకోవాలి. హ్యాండ్కి ఆయిల్ అనేది అప్లై చేసేసి ఈ విధంగా చిన్న చిన్న చపాతీ ఎట్లా చేస్తామో అట్లానే బౌల్స్లా చేసేసుకొని పిండి అద్దుకొని పీట పైన చపాతీలా మనం పరాటా అయితే రెడీ చేసేయాలన్నమాట. చూస్తున్నారా, ఈ విధంగా అన్నీ రెడీ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనం పరాటా అనేది రెడీ చేస్తున్నాను అనమాట. సన్నగా తాల్చుకోవాలి. ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా మనం పరాటాస్ అన్నీ రెడీ చేసేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలోకి బాగుంటుంది. పిండి అద్దుకుంటూ మనం పరాటా అనేది రెడీ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మెంతాకు అనేది చపాతీపై ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇష్టం లేని వాళ్ళు కూడా తినేలా ఉంటుందన్నమాట. పెంక పెట్టేశాను, హీట్ ఎక్కింది. పరాటా అనేది వేసేసానండి. లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చపాతీ అనేది కాల్చుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ సైడ్ తిప్పుకోవాలి. మెంతాకు పరాటా అనేది కొంచెం మెల్లిగా కాలుతుందండి, ఫాస్ట్గా అయితే అవ్వదు. చపాతీ అయితే తొందరగా అవుతుంది కదా, అలా అవ్వదనమాట. ఇది మెల్లిగా
అవుతుంది. కొంచెం ఆయిల్ కూడా అప్లై చేసి మనం దీన్ని కాల్చుకోవాలి. చపాతీ పరాటా అనేది ఈ విధంగా ఇది చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మెల్లిమెల్లిగా ఇది పరాటా అనేది కాలుతుందన్నమాట. ఇప్పుడు చూడండి, మనకి మెంతాకు పరాటా అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి తీసేసుకుంటే రెడీ అయిపోతుంది. మెంతాకు పరాటా మనము పెరుగుతో ఆనియన్తో సైడ్ డిష్ తీసుకుంటే చాలా బాగుంటుందండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. హెల్త్ లాస్కి చాలా మంచిది. థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఆల్.